మీరు టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనకు టీఎస్ పాలిసెట్ అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. మనకైతే ఈ టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ మే 13th అయితే జరగబోతుంది. సో మనకు ఆల్రెడీ ఏపీ పాలిసెట్ అనేది అయిపోయింది. మనం ఏపీ పాలిసెట్ రిలేటెడ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాము, డిస్కస్ చేసాము. చాలామంది కమెంట్స్ ఏం పెట్టారంటే టీఎస్ పాలిసెట్ క్లాసెస్ కూడా చెప్పండి అని చెప్పి పెట్టారు. సో అందుకోసమే ఈ వీడియో, ఓకేనా. ఇక చూసినట్లయితే మనకు ఎగ్జామ్ డేట్ 13th మే అయితే ఉంది, వెడ్నెస్డే. తర్వాత రిజల్ట్స్ అనేవి ఎగ్జామ్ జరిగిన 12 days తర్వాత వస్తాయి, ఓకేనా. ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ పాలిసెట్ ఎగ్జామ్కి మీకు సిలబస్ మీ యొక్క 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. అయితే మనకు ఎగ్జామ్ టైం అనేది 2 hours 30 minutes అయితే ఉంటుంది. ఓవరాల్గా 150 minutes అయితే ఉంటుంది. మనకు ఇందులో సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ నుంచి అయితే ఉంటుంది. అండ్ మ్యాథ్స్ నుంచి 60 questions, ఫిజిక్స్ నుంచి 30, కెమిస్ట్రీ నుంచి 30 అండ్ బయాలజీ నుంచి 30. ఓవరాల్గా 150 questions అండ్ టైమ్ 150 minutes ఉంటుంది. ఎగ్జామ్ అనేది 11 AM నుంచి 1:30 PM వరకు జరుగుతుంది. మనకు టీఎస్ పాలిసెట్లో 2 types ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి. అవేంటంటే ఎంపీసీ ర్యాంక్, అంటే నార్మల్ అగ్రికల్చర్ కాకోకుండా నార్మల్ బ్రాంచెస్ జాయిన్ అవ్వడానికి. ఎవరైనా అగ్రికల్చర్, వెటర్నరీ ఇలా జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి ఎంబైపీసీ ర్యాంక్ అని ఉంటుంది. వెటర్నరీ, అగ్రికల్చర్ వీళ్ళు జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా బయాలజీ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో మీరైతే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. బయాలజీ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథ్స్ అయినా. తర్వాత ర్యాంక్ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని మీరైతే అగ్రికల్చర్ వెళ్తారా లేదంటే నార్మల్ బ్రాంచెస్ తీసుకుంటారా డిసైడ్ అవ్వండి, ఓకేనా. మనకు ఓవరాల్గా పాస్ మార్క్స్ వచ్చేసి 30% ఆఫ్ 150 అయితే ఉంటుంది, ఓకేనా. ఇదన్నమాట ఎగ్జామ్ ప్యాటర్న్. ఇంకా డైలీ మన ఛానల్లో ఈ టీఎస్ పాలిసెట్కి సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో ప్రతిదీ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.